మరో 2 వారాల్లో కురుక్షేత్ర మహాసంగ్రామం జరగబోతా ఉంది. ఈ ఎన్నికల్లో చంద్రబాబుది అబద్ధాలు మోసాల ఫ్యాక్టరీ అయితే మనది ఇంటింటికి మంచి చేసి అభివృద్ధి చేసి ఆ పాలన చూపిస్తా ఉన్న మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని కూడా గర్వంగా చెప్తా ఉన్నాను. ఈ సందర్భంగా అటు చంద్రబాబు పార్టీలతో జత కడితే మీ బిడ్డ ప్రజలకు మంచి చేసి ఆ ప్రజలతోనే పొత్తు పెట్టుకొని ఈరోజు ధైర్యంగా ఒక్కడే మీ బిడ్డ మీ ఆశీస్సుల కొరకు మీ సమక్షంలోకి ఈరోజు మీ బిడ్డ వచ్చాడు. మీ అందరితో కూడా ఈ సందర్భంగా నేను ఒకటి ఆలోచన చేయమని మీ అందరినీ కూడా కోరుతా ఉన్నా. ఈ జరగబోయే ఈ ఎన్నికలు కేవలం ఎమ్మెల్యేలను ఎంపీలను ఎన్నుకునే ఎన్నికలు మాత్రమే కావు. ఈ ఎన్నికలు వచ్చే 5 ఏళ్ల మీ ఇంటింటి అభివృద్ధిని, ప్రతి పేద కుటుంబం ఆ కుటుంబాల భవిష్యత్తుని నిర్ణయించే ఎన్నికలు ఈ ఎన్నికలు. ఈ విషయాన్ని ప్రతి ఒక్కరూ కూడా జ్ఞాపకంలో పెట్టుకోమని సవినయంగా మీ అందరినీ కూడా కోరుతా ఉన్నా. ఈ ఎన్నికల్లో జగన్కు ఓటు వేస్తే పథకాలన్నీ కొనసాగింపే, పొరపాటున చంద్రబాబుకు ఓటు వేస్తే పథకాలకు ముగింపు, మళ్ళీ మోసపోవటము అన్నది ప్రతి ఒక్కరూ కూడా జ్ఞాపకంలో పెట్టుకోమని మీ అందరితో కూడా కోరుతా ఉన్నా. ఇదే బాబు, ఇదే చంద్రబాబు గత చరిత్ర చెప్పిన సత్యం. ఇదే మళ్ళీ మోసం చేసేందుకు సాధ్యం కాని హామీలతో చంద్రబాబు ఇస్తా ఉన్న మేనిఫెస్టోకు ఇదే అర్థం. చంద్రబాబును నమ్మటము అంటే పులి నోట్లో తలకాయ పెట్టడమే అన్న వాస్తవం ప్రతి ఒక్కరూ కూడా గుర్తుపెట్టుకోమని మీ అందరితో కూడా ఈ సందర్భంగా కోరుతా ఉన్నా. ఎన్నికలు వస్తా ఉన్నాయి, ఎన్నికలు వస్తా ఉన్నాయని ఈ మధ్యకాలంలో మనందరికీ ఏం కనిపిస్తా ఉంది? ఎన్నికలు వస్తా ఉన్నాయని మన రాష్ట్రానికి వచ్చిన పొత్తుల నాయకులను చూస్తే నాకు ఒక సుమతి శతకంలో ఒక వాక్యం గుర్తుకొస్తుంది. తెప్పలుగా చెరువు నిండిన కప్పలు 10,000 చేరు గదరా సుమతి అన్నది గుర్తుకు వస్తుంది. ఇప్పుడు ఏపీలో ఆంధ్ర రాష్ట్రంలో తిరుగుతా ఉన్న ఈ చంద్రబాబు నాయుడుని కానివ్వండి, ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రంలో తిరుగుతా ఉన్న దత్తపుత్రుడు కానివ్వండి, ఆంధ్ర రాష్ట్రంలో తిరుగుతా ఉన్న వదినమ్మను కానివ్వండి, ఓ ఈనాడు రామోజీరావును కానివ్వండి, ఓ ఆంధ్రజ్యోతి రాధాకృష్ణుడు కానివ్వండి, ఓ TV5 నాయుడును కానివ్వండి, వీరిలో ఎవరైనా కూడా ఆంధ్రప్రదేశ్లో నివాసం ఎక్కడ ఉంటున్నారు అని చెప్పి అడుగుతా ఉన్నారు. ఈ సందర్భంగా నేను వీరంతా కూడా ఎన్నికలు వచ్చాయి కాబట్టి ఆంధ్ర రాష్ట్రానికి వచ్చారు. ఓడిన వెంటనే మళ్ళీ వీళ్ళందరూ ఎక్కడికి వెళ్ళిపోతారు? మళ్ళీ హైదరాబాద్కు వెళ్ళిపోతారు. ఇది వీరికి మన రాష్ట్రంతో ఉన్న అనుబంధం. ఈ నాన్ లోకల్ కిట్టి పార్టీలకు
ఈ నాన్ లోకల్ కిట్టి పార్టీల సభ్యులకు, ఈ నయా ఈస్ట్ ఇండియా కంపెనీ సభ్యులకు మన రాష్ట్రం అంటే, మన ప్రజలంటే కేవలం దోచుకునేందుకు, దోచుకున్నది పంచుకునేందుకు అన్నది ప్రతి ఒక్కరూ కూడా జ్ఞాపకమని కోరుతా ఉన్నా. వీరిలో ఏ ఒక్కరికి కూడా మన రాష్ట్ర ప్రజలకు మంచి చేసిన చరిత్ర ఏ ఒక్కరికి కూడా లేదు. మనం చేసిన మంచిని చూసి మాకు ఓటు వేయండి అని అడిగే ధైర్యం వీళ్ళల్లో ఏ ఒక్కరికి కూడా లేదు అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. వీరందరికీ భిన్నంగా మన 5 ఏళ్ల పాలనలో మనం చేసింది ఇది అని, ప్రతి పేద ఇంటికి మనం చేసిన మంచి ఇది అని తలెత్తుకొని మీ బిడ్డ చెప్తా ఉన్నాడు. మీ బిడ్డ గర్వంగా కూడా సగర్వంగా కూడా తెలియజేస్తా ఉన్నాడు. మీ బిడ్డ వల్ల మీకు మంచి జరిగి ఉంటే మీ బిడ్డకు తోడుగా సైనికులుగా మీరే నిలవండి అని మీ బిడ్డ మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నాడు సగర్వంగా. నేను చంద్రబాబు మాదిరిగా సెల్ ఫోన్లు నేనే కనిపెట్టాను అని అంటూ బకాయిలు చెప్పడం లేదు, అని బడాయిలు చెప్పడం లేదు. ఈ 58 నెలల పాలన మీద నా ప్రోగ్రెస్ రిపోర్టు ఈ రాష్ట్ర ప్రజల ముందు ఉంచి మీరే మార్కులు వేయండి అని మీ బిడ్డ అడుగుతా ఉన్నాడు. మీ జగన్కు మీరు అధికారం ఇవ్వడం వల్లే మీ ప్రతి ఒక్కరికి, మీ ప్రతి గ్రామంలోనూ, మీ ప్రతి పట్టణంలోనూ కనీసం 6-7 వ్యవస్థలు కొత్తగా మీ బిడ్డ ఏర్పాటు చేసి మీ అందరికీ కూడా చూపించగలిగాడు. ఈ వ్యవస్థలన్నీ మీ గ్రామంలో ఉన్నాయా లేదా అన్నది మిమ్మల్ని ఒక్కసారి ఆలోచన చేయమని కోరుతా ఉన్నాడు మీ బిడ్డ.